బ్రిస్బేన్ వేదికగా గబ్బాలో భారత్ ఆస్ట్రేలియా జట్లు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మూడో టెస్టు ఆడేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 14 నుంచి 18 వరకు ఈ టెస్టు మ్యాచ్ జరగనుంది. తొలి టెస్టులో భారీ విజయంతో భారత్ ఆధిక్యంలోకి వెళ్తే రెండో టెస్టులో ఆస్ట్రేలియా అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చి సిరీస్ ను 1-1తో సమం చేసింది. దీంతో మూడో టెస్టులో ఇరు జట్లు ఎలాగైనా గెలిచి సిరీస్ లో ఆధిక్యం సంపాదించాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత టెస్టు స్పెషలిస్ట్ చేతేశ్వర పుజారా టీమిండియా ప్లేయింగ్ 11 లో మార్పులు సూచించాడు. భారత జట్టులో ఒకే ఒక మార్పు జరుగుతుందేమోనని నేను అనుకుంటున్నానని అన్నాడు. బ్యాటింగ్ సరిగ్గా లేకపోవడంతో రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ కు ఛాన్స్ ఇవ్వడం ఉత్తమమని పుజారా అన్నాడు. అయితే హర్షిత్ రాణాను తుది జట్టు నుంచి తప్పిస్తారని నేను అనుకోవడం లేదు. అతను మొదటి మ్యాచ్ లో మంచి ప్రదర్శన చేశాడు. రెండో మ్యాచ్ లో రాణించలేకపోయాడు. అయినా కూడా అతనికి మూడో టెస్టులో అవకాశం వస్తుందని అన్నాడు. ఇక పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో వాషింగ్టన్ సుందర్ కు తుది జట్టులో ఆడే అవకాశం వచ్చింది. సీనియర్లు అశ్విన్ జడేజాను కాదని సుందర్ కు ఛాన్స్ దక్కించుకున్నాడు. బౌలింగ్ లో పర్వాలేదనిపించాడు. ఆస్ట్రేలియా లాంటి పేస్ పిచ్లపై ఆ మాత్రం రాణించడం గొప్ప విషయమే. ఇక రెండో టెస్టులో సుందర్ స్థానంలో అశ్విన్ ని తీసుకొచ్చారు. అయితే అశ్విన్ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో విఫలమయ్యాడు. ఆస్ట్రేలియాలో బౌన్స్ పిచ్లు కావడంతో అశ్విన్ జడేజా సుందర్లలో ఒకరికి అవకాశం దక్కనుంది.